కొత్త గొల్లపాళెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. యాదవులు ఉన్నారు, మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు గాని ఆవులు గాని మేపుకోవడం ప్రధానమైన వృత్తి. మీకు అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామం ఒక అభివృద్ధి మోడల్ గా నిలుస్తుంది అని చెప్పాడు. P4 అంటే అభివృద్ధి మోడల్ కాదు, అరాచక మోడల్ అని చెప్పడానికి ఈ వీడియో ఒక సాక్ష్యం. నీ అమ్మ గొల్ల కుత్తాలని దెంగ, మీ పిల్లలని దెంగుతా, నీ అమ్మల్ని, నీ పిల్లల్ని, నీ అమ్మ గొల్ల కుత్తాలని 100 సార్లు అంటాం. చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, సిఎస్ గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, సిఎస్ గారి చీఫ్ సెక్రటరీ గారి సొంత గ్రామంలో మేత కోసం గొర్రెల కాపర్లు వెళ్తే, అరే గొల్లనా కొడకల్లారా, యాదవ కుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని లం కొడకల్లారా, గొల్లనా కొడకల్లారా అని దూషిస్తూ, కులం పేరుతో అవమానిస్తూ, కులంలో ఉన్నటువంటి మహిళలను కూడా, వారి తల్లుల్ని, మీ పిల్లల్ని, ఎందుకయ్యా మా కులాన్ని, మా ఇంట్లో వారిని, మా సామాజిక వర్గాన్ని తిడుతున్నారేందయ్యా అని వారు ప్రాధేయపడుతుంటే ఒక్కసారి కాదురా 100 సార్లు తిడతాం. ఆ యాదవ గొర్రెల కాపరైనటువంటి మధు అనిల్ అనేటువంటి ఇద్దరిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లి గడ్డపారలతో, పలుగులతో వాళ్ళని హత్య చేయాలని చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ప్రయత్నిస్తే, పాపం ఆ గడ్డ పలుగు పక్కకు తగిలి అదృష్టవశాత్తు అతను గోడ జారిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు గాని, యాదవులకు కానీ ఈ రాష్ట్రంలో అసలు బతికేటువంటి స్వేచ్ఛ ఉందా?